తను చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం, రెండోది అమరుల త్యాగాల వల్ల వస్తున్నటువంటి ఫలితాలను కూడా తిరిగి ఆ ప్రజలకు అందజేయడం కోసం జరిగే ప్రయత్నంలో మనందరం భాగస్వామ్యం అవుతామనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ హాజరైనారు. మరోసారి ఈ సందర్భంగా సాయుధ రైతాంగ పోరాటంలో తొలిమాడినటువంటి దొడ్డికొమరేకు బహుజన కమ్యూనిస్ట్ పక్షాన జోహార్లు తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని ఎవరు నలుగురిని ముంచైనా సరే నలుగురు తెలంగాణ బతకాలనేటటువంటి సామ్రాజ్యవాద సంస్కృతి, పెట్టుబడిదారి సంస్కృతి వ్యతిరేకంగా మనం నలిగిపోయినా సరే మన ప్రాణాలని త్యాగం చేసైనా సరే ప్రజలు సగౌరవంగా స్వయంగౌరవంతో తోటి ప్రజల కోసం ప్రాణాలు అర్పించే స్ఫూర్తి రోజు రోజుకు కొరవడుతున్నది ఈ పెట్టుబడిదారి సమాజంలో. ఆ స్ఫూర్తిని తిరిగి ఇప్పుడు ప్రజలకు అందించడం, ప్రధానంగా తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు అనగారిన వర్గాల బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే ఆ వస్తున్న ఫలితాలను మాత్రం ఇప్పటికి కూడా ఏ ప్రజల బిడ్డలైతే త్యాగాలు చేస్తున్నారో వాళ్ళకి దక్కకుండా పోతున్న పరిస్థితుంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఒకవైపు పోరాట స్ఫూర్తిని, మరోవైపు ఆ ఫలితాన్ని దక్కించుకునే స్ఫూర్తిని కూడా సాయుధ పోరాటంలో వచ్చిన 12 ఎకరాల భూమి, సాయుధ పోరాటం అనంతరం వచ్చిన 12 లక్షల ఎకరాల భూమిలో 10 లక్షల ఎకరాల భూమి అగ్ర కులాలు దక్కించుకొని 1,50,000 ఎకరాల భూమి మాత్రమే అనగారిన వర్గాల 80% అనగారిన వర్గాలు దక్కిన పరిస్థితుంది. రేపటి పోరాటంలో కూడా భాగస్వామ్యం అవుతూనే త్యాగ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఫలితాన్ని కూడా మన దక్కే విధంగా స్ఫూర్తిని అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ జోహార్ దొడ్డికొమరేకు.